ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళల నేతృత్వంలో మన దేశం దిగ్విజయంగా సత్తా చాటిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సంఘటన 1971 నాటి భారత్ పాక్ యుద్ధ సమయంలో జరిగింది. అప్పట్లో ధ్వంసమైన భుజ్ వైమానిక దళ స్థావరాన్ని కొంతమంది మహిళలు గంటల వ్యవధిలో పునర్నిర్మించి పాక్ దాడులను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వారి సహాయాన్ని మనం గుర్తు చేసుకోవడం తప్పనిసరి. మరి వారి కథేంటో తెలుసుకుందామా? 1971 భారత్ పాక్ యుద్ధంలో డిసెంబర్లో ఒక రాత్రి గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ 14 ప్రాణాంతకమైన నాపాం బాంబులను వేసి అక్కడ కల్లోలాన్ని ఏర్పరిచింది. ఆ బాంబుల ధాటికి భుజ్ రన్వే కాస్త ధ్వంసమైపోయింది. దాంతో భారత్ యుద్ధ విమానాలు ఎగరలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వైమానిక దళాలకు ఏం చేయాలో పాలుపోలేదు. అదీగాక ఆ స్థావరంపై కేవలం 2 వారాల్లోనే 35 సార్లకు పైగా బాంబు దాడులు జరిగాయి. యుద్ధ విమానాలు ఎగరని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు పాక్ శత్రుమూకలు ఆ స్థావరాన్ని ఆక్రమించుకునేంత చేరువలో ఉన్నారు. పోనీ రన్వే నిర్మిద్దామంటే అక్కడ ఉన్న సైన్యం, ఇంజనీర్లు కూడా తక్కువే. ఆ సమయంలో భుజ్ ఎయిర్ బేస్ కి ఇన్ఛార్జిగా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ కి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అది ఫలిస్తుందో లేదో తెలియదు, కానీ అంతకు మించి దారి లేదు. ఆయన ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మాదాపూర్ గ్రామంలోని మహిళల సాయం తీసుకున్నారు. మొత్తం 300 మంది మహిళలు ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో తల్లులు, కుమార్తెలు, వితంతువులు ఇలా అందరూ ఉన్నారు. మహిళలందరూ శత్రువుల విమానాలకు కనపడకుండా ఆకుపచ్చ చీరలు ధరించి రన్వే నిర్మాణానికి దిగారు. బరువైన రాళ్లు, సిమెంట్ బకెట్లను మోసుకెళ్లారు. చేతులతో మోర్టార్ కలిపారు. తమ ఇంటిని నిర్మించినంత శ్రద్ధతో రన్వేని తిరిగి నిర్మించారు. అయితే వైమానిక దాడికి సంబంధించిన సైరన్లు మోగినప్పుడల్లా ఈ మహిళలు పొదల్లోకి వెళ్లి దాక్కునేవారు. మరి వారంతా ఎందుకని ఆకుపచ్చని చీరలు మాత్రమే కట్టుకున్నారంటే, అవి ప్రకృతిలో కలిసిపోతాయి. పొదల్లో దాక్కుంటే వాళ్ళని ఎవరూ గుర్తుపట్టలేరు. ఇలా దాదాపు 300 మంది మహిళలు కలిసి ఆకలి, భయం, నిద్రలేని రాత్రులతో తమ దగ్గరున్న సామగ్రితోనే రన్వే నిర్మించడానికి అహర్నిశలు కష్టపడ్డారు. రన్వేపై ఏర్పడిన పగుళ్లను ఆవు పేడతో మూసేశారు. అలా వారంతా కేవలం 72 గంటల్లోనే రన్వేని తిరిగి నిర్మించారు. దాంతో గగనతలంలో కూడా యుద్ధం చేయగల శక్తిని భారత్ అందుకోగలిగింది. నిజానికి ఆ మహిళలకు ఆ నిర్మాణ పనిలో శిక్షణ లేదు. అలాగే యుద్ధ అనుభవం, రక్షణాయుధాలు కూడా లేవు. ధైర్య సాహసాలతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సేవలో అజేయంగా పాలు పంచుకోవడానికి ముందుకొచ్చిన వీర వనితలు వారు.